బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐడిపిఎల్ భూముల స్కామ్ పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడిపిఎల్ కు చెందిన భూములను A2A హోమ్ల్యాండ్ తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్ల్యాండ్ పాటు ఐడిపిఎల్, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ శాఖల అధికారులు కుమ్మక్కైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేలో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐడిపిఎల్ భూముల స్కామ్ పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడిపిఎల్ కు చెందిన భూములను A2A హోమ్ల్యాండ్ తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్ల్యాండ్ తో పాటు ఐడిపిఎల్, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ శాఖల అధికారులు కుమ్మక్కైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేల్లో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శాలిని, అయితే జిహెచ్ఎంసీ పరిధిలోన ఎక్కడ భూమి కనబడినా చాలు గద్దల్లా వాలిపోతున్నారు. అది ప్రభుత్వ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా అనే సంబంధం లేకుండా మొత్తం టోటల్గా కూడా అక్కడ వాలిపోతున్నారు. కబ్జాలకు దిగుతున్నటువంటి పరిస్థితిని హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో చూస్తున్నాం. అదే తరహాలో భారీ మోసానికి అయితే తెరలేపినట్టుగా తెలుస్తుంది. బాలానగర్లో ఐడిపిఎల్ భూములపైన అయితే కన్నేశారు కేటుగాళ్ళు. మొత్తం టోల్గా హైదరాబాద్ బాలానగర్ పరిధిలో ఉన్నటువంటి ఐడిపిఎల్కు చెందిన విలువైన ప్రభుత్వ భూమిన పైన భారీ భూ ఆక్రమణ జరిగినట్టుగా కూడా సంచలనమైన ఫిర్యాదులు మొత్తం టోల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేగుతున్నాయి. అయితే సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూములను అక్రమణకు గురైంది. ఆ యొక్క మొత్తం టోల్గా కూడా అక్రమార్కులు దానిపైన కన్నేసి 400 కోట్ల విలువ చేసే ఆ భూమిని మొత్తం టోల్గా కూడా కబ్జాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ఈ యొక్క భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో ఆ దర్యాప్తులో సంచలన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. అయితే ఈ యొక్క ఫిర్యాదులో ఉన్న ముఖ్య వివరాలు ఒకవేళ చూసుకుంటే కనుక అయితే బాలానగర్ పరిధిలో ఉన్నటువంటి ఐడిపిఎల్కు చెందినటువంటి భూములు A2A హోమ్ల్యాండ్స్తో పాటు మరికొందరు ప్రైవేటు వ్యక్తులు కుమ్ముక్కై యొక్క మొత్తం టోల్గా ఈ యొక్క దందా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క భూములను కబ్జా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వ్యవహారం యాదృచ్ఛికంగా జరగలేదంటూ కూడా తెలుస్తుంది. దీనిలో ఐడిపిఎల్, INPER, రెవెన్యూ శాఖ, ఎస్టేట్లకు అధికారులు కుట్రాత్మకమైన భాగస్వామ్యం ఉందంటూ కూడా తెలుస్తుంది. అంటే ఈ దాని లోపల ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకు సహకరించిన ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకు సహకరించడం వల్లనే సుమారు 400 కోట్లకు సంబంధించినటువంటి ఆ భూమి మొత్తం ఈ వ్యవహారం మొత్తం టోల్గా కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 2020 నుండి 2024 మధ్య జరిగినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఈ భూమి పైన మొత్తం టోల్గా ఐడిపిఎల్కు చెందినటువంటి ఈ యొక్క ల్యాండ్ ఎంతవరకు ఉంది అంటూ సర్వే చేశారు. ఈ సర్వేలనే మొత్తం టోటల్గా ఇక్కడ అక్రమారాలు జరిగాయంటూ కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో పంచనామాలు సక్రమంగా నిర్వహించలేదు అంటూ కూడా రెవెన్యూ రికార్డులు మార్పులు కూడా చేశారు. ఆ యొక్క సర్వేలు కూడా అయితే డూప్లికేట్ సర్వేలు నిర్వహించినట్టుగా కూడా రికార్డులో నమోదైంది. అదేవిధంగా ప్రైవేటు భూములకు చూపించినటువంటి
ప్రాథమిక విచారణలో కూడా తేలింది. అయితే అది ప్రైవేటు భూములు అంటూ కూడా కొంతమంది సర్వేదారులు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేదారులు ఈ యొక్క ఐడిపిఎల్కు చెందినటువంటి ప్రభుత్వ భూములు కావు, ఇవి ప్రైవేటు భూములు అంటూ కూడా చూపెట్టింది. ఆ యొక్క సర్వేనే ఈరోజు 400 కోట్లకు అయితే ఈ యొక్క అక్రమాలు జరిగాయంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ అక్రమాలపైన ఇప్పటికీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టగా మరోవైపు బాలనగర్ పోలీసులు కూడా సంయుక్తంగా ఇది చేసిన దానికి ఎవరెవరు ఉన్నారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ యొక్క అధికారులు ఎవరెవరు ఉన్నారు, అప్పుడు సర్వేలు నిర్వహించేటప్పుడు ఏ విధంగా సర్వే నిర్వహించారు, ప్రైవేట్ ఆస్తులు ఎలా చూపించారు అనే కోణం లోపల అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. భూ రికార్డులు ఫోర్జరీ చేశారు. మొత్తం టోల్గా కూడా ఇది గవర్నమెంట్కు ల్యాండ్కు సంబంధించినటువంటి ప్రైవేట్కు ల్యాండ్కు కట్టబెట్టి ఈ యొక్క కుంభకోణానికి తెరలేపే విధంగా ఫోర్జరీ సంతకాలు కూడా చేసినట్టుగా కూడా అయితే ఆ అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యాక పెద్ద ఎత్తున అరెస్టులు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. అంటే దీంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరు, ఈ యొక్క 400 కోట్ల కుంభకోణానికి తెరలేపింది ఎవరు అనేది ఇంకా వివరాలు సేకరించే పనిలో కూడా ఇటు పోలీసులు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకురావాలంటూ కూడా చెప్తుంది. ఒకవైపున హైడ్రా పేరుతోని ఎక్కడైతే కబ్జాలకు గురవుతుందో అక్కడ మొత్తం రోజులుగా కూడా ప్రభుత్వ భూములని కాపాడేందుకే హైడ్రా పెట్టారు ప్రభుత్వం. అయితే ఇలాంటి అక్రమార్కులు వచ్చిన తర్వాత అయితే హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఖాళీ ప్లేస్ కనబడే చాలు గద్దల్లో వాలిపోతున్నారు. కాబట్టి అలాంటి అక్రమాలన్నీ కూడా బయటకు తీసేందుకు ఆ యొక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. దీనిపైన ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి సుమారు 400 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క అయితే అక్రమాలను మొత్తం బయటకు తీసే విధంగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరినీ కూడా అయితే చర్యలు తీసుకుంటాం వాళ్ళందరిపైన అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ప్రవీణ్, ఇంత పెద్ద మొత్తంలో అంటే 400 కోట్ల భూ స్కామ్లో గవర్నమెంట్ ఆఫీసర్ల పాత్ర కూడా ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఇటు విజిలెన్స్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ అయితే విచారణ చేపట్టింది. ఇందులో ఇంకా ఎలాంటి కీలక విషయాలని వెల్లడించింది? శాలిని మనం చూసుకుంటే కనుక మెయిన్ ఇక్కడ అయితే గతంలో 2020 నుండి 2024 మధ్య 4 సంవత్సరాలుగా సుమారుగా 4 సంవత్సరాలుగా ఈ యొక్క ఐడిపిఎల్ భూములు ఏవైతే ఉన్నాయో ఐడిపిఎల్ భూములు అనేక సార్లు సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలు నిర్వహించినప్పుడు అయితే కొంత భూమి ఏదైతే ఐడిపిఎల్కు చెందినటువంటి ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ల్యాండ్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపించడం జరిగింది. ఆ యొక్క ప్రైవేట్ ల్యాండ్నే ఇప్పుడు ఈ యొక్క కబ్జా కోరలు మొత్తం కూడా కబ్జాదారులు ఆ యొక్క కబ్జాను చేసే విధంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో పాత రికార్డు చూసుకుంటే కనుక ఈ యొక్క సర్వే కూడా మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తున్నారో ఆ యొక్క ప్రైవేట్ ల్యాండ్ కూడా ఈ యొక్క ఐడిపిఎల్ ప్రభుత్వ ల్యాండ్గా చూపిస్తుంది. కాబట్టి దానిపైన అధికారులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. గతంలో ఆ పాత ఏవైతే ఉంటాయో దాని యొక్క పరిశీలన చేస్తున్నారు, మ్యాప్ ప్రకారం పరిశీలన చేస్తున్నారు. ఇది ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఇందులో అధికారుల పాత్ర ఎంత ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. మండలం ఎగువరెడ్డివారిపల్లిలోని అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడి చేసి అద్దాలు, డోర్లు, బైక్, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ప్రాణభయంతో ఇళ్లలోనే దాక్కున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సన్నీ, అతని అనుచరుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డివారిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాడు కూడా ఇంకొకటి వచ్చినాడు వస్తాడా రాత్రి సడ్డి అంటే పిల్లోడు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా నాయన్ని కొట్టేదాన్ని చూసినాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలు అవన్నీ పగలు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపుకి పెద్ద పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ ఒకటి భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 నిమిషములకు
గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాను. రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకు పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాడిని అయితే పట్టుకోలేదు. మీరు ఏం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండకుండా చేస్తారని మేము కోరుకుంటున్నాం. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు కిటికీలు అన్ని ధ్వంసం చేసేసారు. మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు ఒంటికి ప్రాంతంలో వచ్చారు, అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగారు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశారు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఎగువరెడ్డి వారి పల్లెలో అయితే అర్ధరాత్రి సన్నీ అలాగే అతని అనుచరులు అయితే అక్కడ గ్రామస్తులు అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇటు సన్నీ అలాగే అతని అనుచరులు గతంలో కూడా ఇలాగే ఎగువరెడ్డి వారి పల్లెంలో వచ్చి అక్కడ గ్రామస్తులు అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీసులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? చంద్రగిరి మండలం ఎగువరెడ్డి వారి పల్లెలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో గంజాయి సేవించిన యొక్క సన్నీ అతని అనుచరుల యొక్క గ్రామస్తులు ఇళ్లపై రాళ్లతో దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపైన వెంటనే అక్కడ ఉన్న పోలీసులకు, చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ సమయం పోలీసులు వచ్చే సమయం లోపలనే యొక్క ఇంటి అద్దాలు, అదే విధంగా డోర్లు, బైకులు, అక్కడ ఉన్న మీటర్లు అంటే విద్యుత్ మీటర్లు కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ ఇళ్లపైన కూడా రాళ్లను రువ్వడంతో తీవ్ర భయాందోళనకు గురి ఆ యొక్క గ్రామస్తులు కూడా ఇంటి లోపలే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ఎవరైతే ఈ సన్నీ అతని అనుచరులను పూర్తిగా పరారైన పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఆ యొక్క గ్రామస్తుల నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. అయితే పోలీసులు తామున్నామని ఏమీ భయం లేదని చెప్పి కూడా వారికి ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వెళ్ళిన కొద్ది సమయానికే మళ్ళా తిరిగి యొక్క సన్నీ అతని అనుచరులు ఆ యొక్క గ్రామంలోకి చొరబడి తిరిగి అదే విధంగా రాళ్లు రువ్వి గ్రామస్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురి చేశారు. అంటే పూర్తిగా గంజాయి మత్తులో కూడా వీళ్ళు ఈ యొక్క ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ యొక్క ఏదైతే చంద్రగిరి మండలం ఎగువరెడ్డి వారి పల్లెలో కూడా లిక్విడ్ గంజాయి కూడా దొరకడం తీవ్ర కలకలం రేపింది. అంటే ఆ యొక్క గ్రామస్తుల్లో కూడా కొంతమంది ఈ యొక్క గంజాయికి అలవాటు పడి ఇట్లాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇదివరకే అంటే ఆ యొక్క ఏదైతే సన్నీ గ్యాంగ్ ఉందో ఆ సన్నీ గ్యాంగ్ గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు ఆ స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కూడా స్థానికులు పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, అలాగే ఈ విషయంపై పోలీసులు ఏమంటున్నారు నారాయణ? అంటే పోలీసులు కూడా ఈ యొక్క జరిగిన ఘటనపై కూడా పూర్తిగా గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి ఆ యొక్క వివరాల మేరకు ఎవరైతే ఆ సంఘటనలో దుర్ఘటనలో పాల్గొన్న సన్నీ అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆచూకీని కూడా తెలుసుకోవడానికి కూడా పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి అతని కోసం చర్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సన్నీ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఎంతమంది ఈ యొక్క దాడిలో పాల్గొన్నారు, అసలు ఇక గంజాయి బ్యాచ్ ఎంతమంది ఉన్నారనే కూడా పూర్తిగా ఆ యొక్క వివరాలు కూడా సేకరిస్తున్నారు చంద్రగిరి పోలీసులు. మొత్తం మీద ఈ యొక్క చంద్రగిరి మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ యొక్క గంజాయి విక్రయాలు సేవించడం కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీటిని నియంత్రించే చర్యలు దిశగా కూడా పోలీసులు చర్యలు చేపట్టకపోవడం పట్ల
గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ కేటాయింపులపై ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ అత్యవసరంగా భేటీ అయింది. టెండరింగ్, ఇతర అంశాలపై వివాదాల నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చిస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ కేటాయింపులపై ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ అత్యవసరంగా భేటీ అయింది. టెండరింగ్, ఇతర అంశాలపై వివాదాల నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గత 2 రోజుల నుంచి చూస్తున్నాం నైనీ కోల్ బ్లాక్ విషయంలో ఎలాంటి రచ్చ జరుగుతుందో. సో మొత్తానికైతే ఇప్పుడు అక్కడ అత్యవసరంగా ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ మీటింగ్ లో ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ ఒక బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించిన టెండరింగ్కి సంబంధించిన అంశాలపై కూడా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఇందులో కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎమర్జెన్సీ అత్యవసర మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సింగరేణి ఎండీతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సింగరేణి అధికారులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి సింగరేణి అధికారులు, హోంశాఖలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసి సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర వాటా దాదాపు 51% ఉంది. అందులో విధంగా కేంద్ర వాటా దాదాపు 49% ఉంది. అయితే ఒకసారి టెండర్లను ప్రకటించాలంటే 49% వాటా ఉన్నటువంటి కేంద్ర అనుమతులు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నైనీ కోల్ యొక్క టెండర్ల వివాదానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పటికే నైనీ కోల్ టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువుకు ఈ యొక్క టెండర్లను కేటాయించారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఈ అభియోగాలకు సంబంధించిన ఆరోపణలు, మరోవైపు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డికి ఇదంతా కూడా తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా అనే విషయాలపై కూడా నిన్న బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యము కావచ్చు, నైనీ కోల్ టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర కోల్ మైనింగ్ సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఎమర్జెన్సీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో చాలామంది అధికారులు పార్టిసిపేట్ చేశారు. అందులో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది అధికారులు, సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు సైతము సీఎండీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా మీటింగ్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి బంధువులపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటీవల నైనీ కోల్ టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర టెండర్లకు సంబంధించిన అంశాలు, ఏదైతే మైనస్ టెండర్లను ఉన్నటువంటి ఒక్కసారి అంచనాకు మించి టెండర్లు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువులే అధికంగా టెండర్లు దక్కించుకున్నారనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి ఈ అభియోగాలకు సంబంధించిన అంశాలు, మరోవైపు కేంద్రానికి ఈ టెండర్లకు సంబంధించిన అంశాలు తెలుసా, తెలియదా, ఒకవేళ తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అంశాలపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఇప్పటికే నిన్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి నేపథ్యంలో మరి కేంద్రం ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే నైనీ కోల్ సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపుకు సంబంధించిన టెండర్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర బ్లాక్ సంబంధించిన టెండర్లకు సంబంధించిన అంశాలపై కూడా కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసింది. ఈ మీటింగ్లో మరి ఇటీవల కాలంలో రాష్ట్రం ఇచ్చిన టెండర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటీవల మీడియాలో వచ్చిన కొన్ని కథనాలకు సంబంధించిన అంశాలతో పాటు ఈ యొక్క మీటింగ్లో అన్ని అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా కేంద్రంలో
కేంద్రం యొక్క అనుమతి ఖచ్చితంగా లేకపోతే మాత్రం ఈ టెండర్లను కూడా క్యాన్సిల్ చేసే దిశగా కేంద్రం ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. శాలిని. అలాగే సునీల్, నైని కోల్ బ్లాక్ టెండర్లు అయితే ఇప్పటికే రద్దు చేశారు. అది కాకుండా ఇంకా మిగిలిన 9-10 టెండర్లు కూడా అవకతవలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉందా ఈ మీటింగ్లో? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించినటువంటి బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో కొంత అవినీతి ఆరోపణలు జరిగాయనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన అభియోగాలు. కాబట్టి ఆ అభియోగాలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా అనేక అభియోగాలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుమ్మక్కయ్యారు. వారికి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాల నేపథ్యంలోనే ఈ బొగ్గు గనుల కేటాయింపులు అనేది టెండర్ల ప్రక్రియ జరిగిందనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఆ అభియోగాలకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల నైనికోల్ సంబంధించినటువంటి టెండర్లకు సంబంధించిన వివాదాలు, ఇటీవల కాలంలో 9 సంబంధించినటువంటి మైనింగ్ బ్లాక్ సంబంధించినటువంటి వివాదాలు, టెండర్లకు సంబంధించిన వివాదాలపై కూడా ఈరోజు కేంద్ర మంత్రిత్వ శాఖ బొగ్గుల శాఖ ఏర్పాటు చేసినటువంటి ఎమర్జెన్సీ మీటింగ్లో ఈ అన్ని అంశాలపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడవచ్చు నైనికోల్ సంబంధించిన బొగ్గుల కేటాయింపుకు సంబంధించిన రద్దు చేసినప్పుడు కూడా వాటికి సంబంధించిన వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎందుకు కేటాయించాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, వీటన్నిటిపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఈ యొక్క ఎమర్జెన్సీ మీటింగ్లో తీసుకొని కీలక నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఆలయంలో అవుట్ సోర్సింగ్ పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతభత్యాలు, హాజరుకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. సుమారు 5 గంటల పాటు విజిలెన్స్ బృందం పరిశీలించింది. ఆలయంలో లడ్డూ తయారీ, విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన 255 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు గుర్తించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఆలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతభత్యాలకు, హాజరుకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. సుమారు 5 గంటల పాటు విజిలెన్స్ బృందం పరిశీలించింది. ఆలయంలో లడ్డూ తయారీ, విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన 255 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు గుర్తించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులైతే తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్కడ కొన్ని రికార్డులను అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? శాలిని, రాజన్న సిరిసిల్ల వేములవాడలోని రాజన్న ఆలయంలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో భారీ అవకతవకలు జరిగినట్లుగా అయితే ఇటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే 5 గంటల పాటు ఆలయంలోని ముఖ్యంగా ఎవరైతే ఆలయంలో లడ్డూ తయారీ, లడ్డూల విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, అంతేకాదు ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేయడానికి అవుట్ సోర్స్
55 మంది పనిచేస్తున్నట్లుగా వారైతే అక్కడ రికార్డు జరిగింది. ఆ విషయంలోనే భారీ అవకతవకలు జరిగినట్లుగా అయితే అధికారులకు వచ్చిన ఒక ప్రకారమే వారు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా 5 గంటల దేవాలయంలో తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా వారికి ఏదైతే జీతభత్యాలు ఇస్తున్నట్లు రికార్డులో మెన్షన్ చేశారో అట్లా కూడా గుర్తించడం జరిగింది. అంతేకాదు 255 ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ సమయంలో వారు విధులకు హాజరవుతున్నారు, దానికి సంబంధించిన మాత్రమే చూపెడుతున్నారు. మంది పనిచేయట్లేదు అనే కొంత ఇన్ఫర్మేషన్ కూడా వారి వద్ద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 255 మంది సిబ్బంది నియామకం పట్ల రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఆలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతభత్యాలకు హాజరుకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. సుమారు 5 గంటల పాటు విజిలెన్స్ బృందం పరిశీలించింది. ఆలయంలో లడ్డూ తయారీ, విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన 255 మంది సిబ్బంది పనిచేస్తున్న గుర్తించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ముచ్చల్లా సత్యనారాయణ జయంతి వేడుకల్లో జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ద్వారా మనందరికి కూడా వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలంటే ఏం చేయాలి? తెలంగాణ జాగృతి ఒక ముందడుగేస్తున్నది. మా ప్రయత్నం నచ్చితే బీసీ మేధావులు, నాయకులు, ప్రజలు కలిసి రావాలని నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రేపు చేపట్టబోయేటటువంటి కులగణనలో ఏదైతే కులాల పట్టిక ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇంకా ఏంటంటే బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. బీసీల ఒక్క కులంలో ఉదాహరణకు పద్మశాలి కులం ఉంటే అందులో చాలా ఉపకులాలు ఉంటాయి. కుట్ర ఎక్కడ జరుగుతుందంటే పద్మశాలీల సంఖ్య వేరే చూపిస్తారు, పద్మశాలీల ఉపకులాల సంఖ్య వేరే చూపిస్తారు. దానివల్ల బీసీల సంఖ్య, కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి. త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం. ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇస్తాం. రేపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చి ఇంటింటికి తిరిగి కులగన్న చేసేటటువంటి సందర్భంలో బీసీల సంఖ్య సరిగ్గా రావాలన్నా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్యలు సరిగ్గా రావాలన్నా, ఎస్సీలలో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్య సరిగ్గా రావాలన్నా, ఎస్టీ ఆదివాసీ తెగలల్లో ముఖ్యంగా ఇప్పటికీ సర్టిఫికెట్ రానటువంటి ఎన్నో తెగలున్నాయి, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ కులాల పేర్లు సరిగ్గా రావాలన్నా, బీసీలలో ఉండే సంచార జాతుల యొక్క కులాల సర్టిఫికెట్లు, పేర్లు కరెక్ట్గా రావాలన్నా ఇప్పటి నుండే మనం అధ్యయనం చేయాలి. వాస్తవానికి ఈ పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ నాకు గుంపు మేస్త్రి గారి మీద నమ్మకం లేదు. మొన్ననే బీసీలను మోసం చేసిండు, మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించిండు, మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసిండు. కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి చేపడుతున్నది. సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం. అందరూ బీసీ పెద్దల్ని కూడా కలుస్తాం, విద్యావంతుల్ని కలుస్తాం, వారిలో ఉండే మేధావి వర్గాన్ని కలుస్తాం. ఏ కులంలో ఏ ఉపకులాలు ఉన్నాయో ఆ పట్టికేందో తీసుకుంటాం, ఏ పేర్లతో ఉన్నాయో తీసుకుంటాం. దీనికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం. మరి ఇది ఇలా మేము చేస్తున్నామంటే ఇటువంటి పెద్ద మనుషులు
ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వారి ఏజ్లో వారి సమయంలో 1962లో 69లో 1952లో ముల్కీ దగ్గర నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే మలి దశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేంత వరకు కూడా జీవిత పర్యంతం కూడా తను తెలంగాణ మంచి కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బహుజనుల కోసం కష్టపడ్డాడు, తెలంగాణ బడుగు వర్గాల కోసం మాట్లాడిండు. కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తాం, వారి స్ఫూర్తిని తీసుకొని జాగృతి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇవాళ వీరితో మొదలుపెట్టినాం. ఇంకా ఎవరైతే మన తెలంగాణ మూమెంట్లో అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరి జీవితాలను కూడా వారి చరిత్రలను కూడా నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను. జై తెలంగాణ, జై జాగృతి. థ్యాంక్ యూ.